టమాటో ములక్కాయ కాంబినేషన్లో నిల్వ పచ్చడిని రుచిగా ఈ విధంగా చేస్తే ఇంట్లో వాళ్ళు అన్నం 2 ముద్దలు ఎక్కువే తింటారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ టమాటో మునక్కాయ పచ్చడి. దీనికోసం అర కేజీ టమాటాలు తీసుకున్నాను. పావు కేజీ ముదురు ములక్కాయలు తీసుకున్నాను. తర్వాత పీసులు గింజలు తీసేసిన చింతపండు 80 గ్రాములు తీసుకున్నాను. 400 ml ఆయిల్ తీసుకున్నాను. ఆయిల్ శనగ నూనె తీసుకున్నాను. తర్వాత గడ్డలుప్పుని మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకున్న ఉప్పుని 60 గ్రాములు తీసుకున్నాను. చిన్నులపాయి పై పొట్టు తీసేసిన వెల్లుల్లిని 55 గ్రాములు తీసుకున్నాను. మనం తీసుకున్న అర కేజీ టమాటాలని శుభ్రంగా కడిగి పొడిగుడ్డతోటి తుడిచి బాగా ఆరనివ్వాలి. టమాటాలు పూర్తిగా ఆరిన తర్వాత ముచ్చికలు తీసేసి ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా అర కేజీ టమాటాలని ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. అన్నీ కట్ చేసుకున్న తర్వాత స్టవ్ పై ఒక గిన్నె పెట్టుకొని అందులో మనం 400 ml ఆయిల్ తీసుకున్నాం కదా, ఆయిల్లోంచి ఒక గరిటె ఆయిల్ని వేసాను. ఈ ఆయిల్ వేడెక్కాక కట్ చేసుకున్న టమాటా ముక్కల్ని వేయాలి. అలాగే చింతపండును కూడా వేసుకోవాలి. ఇప్పుడు టమాటాని మెత్తగా మగ్గించాలి. స్టవ్ మంటని సిమ్ టు మీడియం మధ్యలో ఉంచి టమాటా మెత్తగా మగ్గేదాకా ఉంచాలి. ఇప్పుడు చూడండి, టమాటా మగ్గింది, చింతపండు కూడా మగ్గింది. అందులోకి 60 గ్రాముల ఉప్పును వేస్తున్నాను. ఈ ఉప్పు అంతా కలిసేలాగా కలుపుకొని ఉప్పు కరిగిన తర్వాత ఈ గిన్నెని తీసి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆపేసి గిన్నెని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత స్టవ్ పై ప్యాన్ పెట్టుకోవాలి. ఈ ప్యాన్లోకి మిగిలిన ఆయిల్ని పోసుకొని వేడి చేయాలి. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత స్టవ్ మంటను సిమ్ టు మీడియం మధ్యలో పెట్టుకొని ములక్కాయ ముక్కల్ని వేసుకోవాలి. మునక్కాయల్ని జాగ్రత్తగా వేయించాలి. మరీ ఎర్రగా వేయించకూడదు, హై ఫ్లేమ్లో పెట్టి కూడా వేయించకూడదు. మునక్కాయ ముక్కలు గ్రీన్ కలర్ పూర్తిగా పోకముందే లైట్గా వేయించి తీసి ప్లేట్లోకి పెట్టుకోవాలి. మునక్కాయలు కూడా కొంచెం ముదురువి తీసుకోవాలి, మరీ ముదురుని కూడా తీసుకోకూడదు. ఇట్లా లైట్గా వేయించి ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఆయిల్ కొంచెం వేడిగా ఉన్నప్పుడు తాలింపు దినుసులైన 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ మినప్పప్పు వేశాను. ఇందులోకి 10 ఎండుమిర్చిని 2 ముక్కలుగా తుంపి వేస్తున్నాను. కొంచెం కరివేపాకు యాడ్ చేశాను. 10 వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసేసి వేశాను. ఈ వెల్లుల్లి రెబ్బలు వేగేదాకా తాలింపుని వేగనివ్వాలి. తాలింపు వేగాక తీసి పక్కన పెట్టుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. మిక్సీ జార్ తీసుకొని అందులోకి టమాటా చింతపండు గుజ్జు ఉడికించాం కదా, అది వేసుకోవాలి. పావు కప్పుతో 2 పావు కప్పులు అంటే అరకప్పు కారం వేస్తున్నాను. 1 స్పూను మెంతిపిండి వేశాను. వీటిని కలిపి మళ్ళీ 55 గ్రాములు వెల్లుల్లి తీసుకున్నాం కదా, ఆ వెల్లుల్లి కూడా వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. టమాటా గుజ్జులో తేమలు చాలా గట్టిగా ఉంటే మనం కాచి చల్లార్చిన తాలింపులోని ఆయిల్ ఉంది కదండి, ఆ ఆయిల్ వేసుకొని గ్రైండ్ చేస్తే ఈజీగా గ్రైండ్ అవుతుంది. ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని ఒక గిన్నెలోకి తీసుకొని 1/2 స్పూన్ పసుపు వేస్తున్నాను. పసుపు అంతా పచ్చళ్ళలో కలిసేలాగా కలుపుకొని తర్వాత వేయించిన మునక్కాయ ముక్కలు కూడా యాడ్ చేశాను. అలాగే వేసుకున్న తాలింపుని పూర్తిగా ఆరిపోవాలి. పూర్తిగా ఆరిన తాలింపు కూడా వేసి కలుపుకుంటే టేస్టీ టమాటా మునక్కాయ పికిల్ రెడీ. ఈ పచ్చడిని వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే రుచి అద్భుతంగా ఉంటుంది. ఈ రెసిపీ నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.